రైట్ ఇక డీలిమిటేషన్ పై కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దీనిని కేవలం రాజకీయ అంశంగా కాకుండా దేశ సమాఖ్య వ్యవస్థపై జరుగుతున్న దాడిగా భావిస్తోంది. ఈ విషయంలో కేంద్రం తీరుపై జాతీయ స్థాయిలో పోరాటానికి సిద్ధమవుతోంది. ఈ నెల 16 నుంచి 3 రోజుల పాటు జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో నియోజకవర్గ పునర్విభజనపై కేంద్రం వైఖరిని ఎండగట్టేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఏప్రిల్ 17న మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఇండియా కూటమి నేతలు సమావేశం కానున్నారు. ఇక డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా అన్ని ప్రతిపక్ష పార్టీలతో కలిసి ఉమ్మడి కార్యాచరణను ప్రకటించబోతున్నారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీయడానికి కాంగ్రెస్ ఇప్పటికే తమ ఎంపీలకు విప్ జారీ చేసింది. దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకనే కేంద్రం అశాస్త్రీయ పద్ధతిలో డీలిమిటేషన్ ప్రక్రియను ముందుకు తెస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ముఖ్యంగా దక్షిణాదిలో కాంగ్రెస్ బలంగా ఉన్న రాష్ట్రాలను రాజకీయంగా బలహీనపరచడమే బీజేపీ టార్గెట్ అని ఫైర్ అవుతోంది. ప్రస్తుతం దక్షిణాదిపై కాంగ్రెస్ స్పష్టమైన పట్టు సాధించింది. ఇప్పటికే 2 కీలక రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇటీవల ఎన్నికలు జరిగిన కేరళలోనూ కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి రాబోతుందనే సంకేతాలు అందుతున్నాయి. అటు తమిళనాడులోనూ డిఎంకే కాంగ్రెస్ కూటమి అక్కడ తిరుగులేని శక్తిగా కొనసాగుతోంది. ఇలా దక్షిణాదిలో కాంగ్రెస్ ప్రాబల్యం పెరగడం చూసి ఓర్వలేకనే కేంద్రం డీలిమిటేషన్ బిల్లును తెరపైకి తెచ్చిందని పార్లమెంటు సాక్షిగా గట్టిగా గళం వినిపించేందుకు సిద్ధమవుతోంది కాంగ్రెస్. ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో డీలిమిటేషన్ బిల్లు పార్లమెంటు ముందుకు తేవడంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఏప్రిల్ 29న ఎన్నికలు ముగిసిన తర్వాత అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, అప్పటి వరకు ఎలాంటి బిల్లులు పాస్ చేయవద్దని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన జిఎస్డిపి ఆధారిత హైబ్రిడ్ మోడల్ను కాంగ్రెస్ తన ప్రధాన అస్త్రంగా వాడుకోబోతోంది. దేశ ఆదాయానికి ఎక్కువ తోడ్పాటు అందిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయంగా అన్యాయం జరగకుండా ఉండేలా చర్యలు తీసుకుంటోంది. డీలిమిటేషన్లో భాగంగా పెంచే సీట్లలో 50% ఆర్థిక వృద్ధి ఆధారంగా కేటాయించాలని కాంగ్రెస్ ఇతర రాష్ట్రాల మద్దతు కోరుతోంది. దీనికి సంబంధించి ఇటు డీలిమిటేషన్ ను ఉత్తర దక్షిణ విభజనను సృష్టించే కుట్ర అని కూడా కాంగ్రెస్ అంటోంది. ఇటు జనాభా నియంత్రించిన రాష్ట్రాలను శిక్షించడం వల్ల దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లుతోందంటూ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇక ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ భావిస్తోంది. మరోవైపు డీలిమిటేషన్ కన్నా ముందు కులగణన జరగాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు తగిన ప్రాతినిధ్యం లభించాలంటే శాస్త్రీయమైన డేటా అవసరమని, అది లేకుండా చేసే పునర్విభజన చేస్తే అది అన్యాయమే అవుతుందని పార్లమెంటు వేదికగా గలమెత్తేందుకు కాంగ్రెస్ సన్నద్ధమవుతోంది. దీనికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి హేమ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. హేమ, మనం చూస్తున్నాం ఇటు కేంద్రం ఏదైతే డీలిమిటేషన్ ప్రకటించిందో అప్పటి నుంచి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ అయితే స్పందిస్తూ వస్తుంది. మరి దీనికి సంబంధించి అసలు కీలక నేతలు ఏమంటున్నారు, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? డీలిమిటేషన్ పైన కాంగ్రెస్ ఒక స్టాండ్ తీసుకుందనే చెప్పుకోవచ్చు. డీలిమిటేషన్ జరిగితే ఖచ్చితంగా దక్షిణాది ఉన్నటువంటి రాష్ట్రాలన్నిటికీ కూడా అన్యాయం జరుగుతుంది. డీలిమిటేషన్ ద్వారా ఏదైతే పూర్తిగా దక్షిణ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క రాష్ట్రానికి కూడా అన్యాయం జరుగుతుంది అంటూ కూడా మొదటి నుంచి కూడా చెప్తూ ఉన్నారు. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఒక స్టాండ్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. రీసెంట్గా ఢిల్లీలో జరిగినటువంటి సిడబ్ల్యూసి మీటింగ్లో కూడా ఇదే అంశం పైన కూడా చర్చ జరిపారు. ఎలా అయినా సరే డీలిమిటేషన్ ఇప్పట్లో చేయొద్దు అంటూ కూడా కాంగ్రెస్ బలంగా తమ వాదనను వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మొదటి నుంచి కూడా ఇదే అంశం లేవనెత్తినటువంటి పరిస్థితి. ఒకవేళ డీలిమిటేషన్ ఇప్పుడు కేంద్రం భావించినట్టుగా అంటే ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్లమెంట్ సీట్లను బేస్ చేసుకొని, అసెంబ్లీ సీట్లను బేస్ చేసుకొని దానికి 50% ఇంక్రీజ్ చేస్తామంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. ఇన్ కేస్ అట్లా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ సౌత్లో ఉన్నటువంటి స్టేట్స్ అన్నిటికీ కూడా పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతుంది. సేమ్ టైం చిన్న రాష్ట్రాలన్నీ ఇంకా చిన్నగా అయిపోతే, పెద్ద రాష్ట్రాలన్నీ మరింత పెద్దగా అయిపోతాయి అంటూ కూడా మొదటి నుంచి తమ వాదనను వినిపిస్తున్నారు. ఇదే అంశం పైన కూడా పార్లమెంట్లో పెద్ద ఎత్తున తమ వాదనను కూడా వినిపించేందుకు సంసిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఇక ఇప్పటికే
ఇప్పటికే అటు 16, 17, 18 3 రోజుల పాటు కూడా ప్రత్యేకమైనటువంటి పార్లమెంట్ సెషన్స్ను కూడా కేంద్రం పెడుతూ ఉంది. అందులో ఈ ప్రధానంగా డీలిమిటేషన్కి సంబంధించినటువంటి బిల్, అదేవిధంగా మహిళా రిజర్వేషన్కి సంబంధించినటువంటి బిల్కి సంబంధించి కూడా చర్చలు జరగనున్నాయి. అనంతరం ఆ బిల్స్ని కూడా ఆమోదం తెలిపే విధంగా కూడా కేంద్రం ప్రస్తుతం ప్రయత్నిస్తుంది. అయితే ఒకవైపు మహిళా రిజర్వేషన్ బిల్ని ఇటు డీలిమిటేషన్ బిల్కి ఆమోదిస్తూ ఉన్నారు. సో ఇది కూడా కరెక్ట్ కాదు. అంటే మహిళా రిజర్వేషన్ బిల్కి అయితే ఖచ్చితంగా మేము స్వాగతిస్తాం, కానీ దాన్ని జత చేర్చుకుంటూ డీలిమిటేషన్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు అంటూ కూడా ప్రస్తుతం కాంగ్రెస్ తమ వాదనను వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే అటు తమిళనాడు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రితో కూడా మాట్లాడారు. ఇక రేపు సాయంత్రం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. సౌత్కి సంబంధించినటువంటి స్టేట్లకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులతో అదేవిధంగా మంత్రులతో కూడా చర్చలు జరిపి డీలిమిటేషన్ వల్ల జరిగేటటువంటి నష్టాలు కూడా వివరించనున్నారు. అయితే ప్రధానంగా ఇప్పటికే కేంద్రం ఈ సౌత్లో ఉన్నటువంటి స్టేట్స్ని చిన్న చూపు చూస్తూ ఉంది. అందులో బడ్జెట్ విషయంలో కానివ్వండి ఇతర పదవుల్లో కూడా చిన్న చూపు చూస్తూ ఉంది. ఇన్ కేస్ డీలిమిటేషన్ జరిగిన తర్వాత ఏవైతే ఉత్తరాదిన ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా పెరిగిపోతాయి. సో వాటి బలం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా నంబరింగ్ అనేది ఎక్కువగా ఉంటేనే రాజకీయ పార్టీలు చర్చలు జరుపుతూ ఉంటాయి. సో అప్పుడు ఉత్తరాది రాష్ట్రాలకి ఎక్కువగా కేంద్రం ప్రిఫరెన్స్ ఇస్తుంది, కానీ దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్టేట్స్కి నంబరింగ్ అనేది తగ్గుతుంది. కాబట్టి అప్పుడు కేంద్రంకి దక్షిణాది ఉన్నటువంటి రాష్ట్రాల అవసరం కూడా ఉండదు. కాబట్టి పూర్తిగా అన్యాయం జరుగుతుంది అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా మొదటి నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది రాజకీయాలకు అతీతంగా లేదంటే బీజేపీయో లేదంటే కాంగ్రెస్ సంబంధించినటువంటి విషయం కాదు. మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చిన్న చిన్న రాష్ట్రాలు, అదే మరీ ముఖ్యంగా దక్షిణాది ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రజలకు సంబంధించినటువంటి అంశం అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే కేవలం సౌత్లో ఉన్నటువంటి స్టేట్సే కాదు, చిన్న చిన్న రాష్ట్రాలను కూడా ఈ అంశంలో కలుపుకుంటూ పోతాము, పెద్ద ఎత్తున పోరాటం చేస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి. సేమ్ టైం ఏదైతే డీలిమిటేషన్ కంటే ముందు కులగణన చేయాలి, కులగణన చేసిన తర్వాత ఈ డీలిమిటేషన్ అనేది జరగాలి. ఎప్పుడో చేసినటువంటి జనాభా లెక్కలు కానివ్వండి లేదంటే కులగణను బేస్ చేసుకొని ప్రస్తుతం డీలిమిటేషన్ చేస్తే ఖచ్చితంగా అన్యాయం అయితే జరుగుతుందంటూ కూడా మొదటి నుంచి చెప్తున్నారు. అయితే ప్రధానంగా మరి దీనికి ఎన్ని స్టేట్స్ సపోర్ట్ చేస్తాయి అనేది మాత్రం ఇంకా తెలియనప్పటికీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుంటూ పోతాము. ప్రతి ఒక్కరు కూడా అంటే పార్టీలకు అతీతంగా తమ తమ స్టేట్స్ కోసం వచ్చి ఫైట్ చేయాలంటూ కూడా పిలుపునిస్తున్నారు. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలు మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్కి పెద్ద ఎత్తున బలం ఉంది. ఇటు తెలంగాణలో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఉంది, పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో కూడా అధికారంలో కాంగ్రెస్ ఉంది. అండ్ రీసెంట్గా జరిగినటువంటి కేరళ ఎన్నికల్లో కూడా అటు మొత్తం కూడా అక్కడ కూడా కాంగ్రెస్ అక్కడ ఉన్నటువంటి అన్ని కూటమి ఏర్పాటు చేసుకొని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అండ్ సేమ్ టైం తమిళనాడులో కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి కొంచెం సపోర్టివ్గా ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రాలన్నింటినీ కూడా కలుపుకుంటూ పోతామని చెప్తున్నారు. సో ఇదే అంశం పైన పెద్ద ఎత్తున ఫైట్ చేస్తున్నారు. సో చూడాలి మరి నిజంగా కాంగ్రెస్ పార్టీ భావించినట్టుగా జరుగుతుందా లేదంటే కేంద్రం అనుకున్నట్టుగానే డీలిమిటేషన్ చేస్తుందా, అసలు దీనిపైన పోరాటం మరింత బలంగా కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకు తీసుకువెళ్ళబోతోంది అనేది అయితే చూడాలి. మొత్తానికైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ మాత్రం పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయనే చెప్పొచ్చు. ప్రసన్న. రైట్ హేమ, థ్యాంక్ యూ. సో మొత్తానికి చూసుకోవచ్చు డీలిమిటేషన్ పై అయితే కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. దీన్ని కేవలం రాజకీయ అంశంగా కాకుండా దేశ సమాఖ్య వ్యవస్థపై జరుగుతున్న దాడిగా కూడా భావిస్తోంది. దీనికి సంబంధించి ఇటు పార్లమెంట్లో గలం విప్పుతామంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు.